బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అధికారంలో ఉండేందుకు అడ్డదారులు తొక్కుతుందన్నారు. ప్రాంతీయ పార్టీలను నిలువునా చీల్చుతూ శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గాంధీ భవన్లో సేవ్ డెమోక్రసీ నినాదంతో నిర్వహించిన కార్యక్రమంలో మహేష్ గౌడ్ ఈ కామెంట్స్ చేశారు. యావత్ ప్రపంచంలో భారతదేశం అంటే గాంధీ మహాత్ముడు గుర్తొస్తాడు. నిజ స్వరూపంగా ఉండే ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఇలా గోడ్సేని ఆరాధించే వ్యక్తులు పరిపాలకులు మారిండ్రు. ప్రజాస్వామ్యాన్ని మంట కల్పిస్తూ ఉన్నారు, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉన్నారు. సామాన్యుడు డీజిల్, కిరోసిన్, పెట్రోల్ పోసుకోవాలంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి వల్ల నీటి విద్యార్థులు రాత్రింపగలు కష్టపడి పరీక్ష రాస్తే ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన వ్యక్తులు ఇలా యూనివర్సిటీలో దూరి ఈ పరీక్షను నిర్వీర్యం చేయడం వల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. వారి కుటుంబ సభ్యులు బాధపడ్డారు. అదేది పట్టట్లేదు. స్థాయికి పోయిందంటే ఎవరినైనా వినిపిస్తాం, ఎవరినైనా లొంగ తీసుకుంటామనే స్థాయికి పోరింది. కానీ సుమా, గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ నీకు కాదు కదా, నీ బాపు కూడా లొంగడు. ధైర్యంతో సాహసంతో ముందుకు పోతూ నీ తప్పుల్ని ఒకటొకటిగా ఎండగడతా ఉన్నాడు. త్యాగమూర్తుల కుటుంబం. నెహ్రూ గారు నిరాటకంగా 9 ఏళ్ళు జైల్లో ఉన్నాడంటే ఇది చరిత్ర మర్చిపోతా ఉన్నారు యువతరం. బిడ్డ లాంటి మీనాక్షి నటరాజన్ని నామినేషన్ తిరస్కరణకి ప్రధానమంత్రి కార్యాలయం పనిచేసిందంటే ఎంతటి కనికరం లేని కసాయి ప్రధాని మోడీయో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నిజాయితీ పరురాలు నిక్కచ్చిగా పార్లమెంట్లో మాట్లాడుతుంది కాబట్టి అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. అదే జార్ఖండ్లో మాత్రం అంబానీ బంధువుకి నామినేషన్ పత్రాలు సరిగా చేయకుండా మళ్ళీ పిలిచి మళ్ళీ కొత్త నామినేషన్ తీసుకుంటారు. ఇదేం ప్రజాస్వామ్యం? దేవుడు ఎవరి సొంతం కాదు. శ్రీరామచంద్రుడు ఏ పార్టీకి సొంతం కాదు. మనమందరం కూడా రోజు పూజ చేసుకుందే బయటకు రాము. శ్రీరామచంద్రుడిని, ఈశ్వరుణ్ణి, హనుమంతుని అందరినీ పూజించుకుంటాం. కానీ దేవుళ్ళ పేరిట రాజకీయం చేయం. అది మన మార్గం కాదు. వారు రాజకీయాల్లో దేవుడి పేరు చెప్పనే గెలవరు. ఇలా బీజేపీ నాయకులందరూ కూడా దేవుడి పేరు చెప్పకుండా ఎన్నికల్లో వస్తే డిపాజిట్ రావు. ప్రజలకు ఎప్పుడు చేసింది లేదు. తెలంగాణకు నిలబడుతున్న అన్యాయం చేస్తూ ఉన్నారు. రావాల్సిన నిధులు ఇవ్వట్లే. విభజన హామీలో ఉన్నటువంటి విభజన చట్టంలో హామీలు నెరవేర్చట్లే. మొండి చో చెప్పిస్తూ ఉన్నారు.